అధికారుల మీద ఆధారపడ్డాడు. అధికారులు నిండా ముంచారు. ఎందుకంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు చెప్పడానికి. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు ఆయనకి. అంటే పక్కదారి పట్టించే రిపోర్ట్ ఇచ్చారు తప్ప ప్రభుత్వం పోతుందని కాంట్రాక్టర్లకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, కాంగ్రెస్లో ఉన్న నాయకులకు తెలుసు. ఇంటలెక్చువల్ రిపోర్ట్స్ వాళ్ళకు పోయినాయి కానీ కేసీఆర్కి వచ్చినట్టుగా నాకైతే ఆధారం లేదు. బట్ అల్టిమేట్గా ఏమైంది అంటే ఓట్ల కంటే అంటే పోలింగ్ డే కంటే ఒక 15 రోజులు నెల రోజుల ముందే ఈ అధికారులంతా అటుపట్టారు. జరగబోతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడము, అవసరమైతే కొంతమందితో వాళ్ళకు డబ్బులు ఇప్పించడం, ఇవి కాన్ఫిడెన్షియల్గా నేను సాక్ష్యాలు ఇవ్వలేను కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా అటువైపు దారి మళ్ళారు, కాంట్రాక్టర్స్ కూడా అటే దారి మళ్ళారు. అంటే వాళ్ళకి అందరికీ తెలుసు కానీ ఆయనకు తెలియలేదు ప్రభుత్వం పోతున్నదని. తెలియలేదు అని చెప్పడానికి ఆఖరి సాక్షిని కూడా నేనే. ఎందుకంటే లాస్ట్ మీటింగ్ కంటే 96వ మీటింగ్ భూపాలపల్లిలో అయింది, 95వ మీటింగ్ ములుగులో అయింది. ఆ రోజు కూడా నేను అడిగినాను కనీసం 60 సీట్లు వస్తాయా అంటే 60 కాదు 70కి పైన వస్తాయి మనకు అన్నాడు. అటువంటి అనుమానమే అక్కర్లేదు అన్నాడు. నేను ఒక మాట ఏం చెప్పానంటే హెలికాప్టర్లో కూర్చొని ఇక లేవబోతున్నప్పుడు మీ ఉపన్యాసాలలో ఎందుకో ప్రజలు కోరుకున్న ఆన్సర్స్ రాలేదు, మీరు పోయి ప్రెస్ మీట్ పెట్టండి. మోడీ గారి మీద ఎట్లయితే 2 గంటలు, అమిత్ షా మీద 2 గంటలు మాట్లాడినలో ఈ ఎవరైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినలో 95 మీటింగ్లలో ఆ ఆన్సర్స్ మీ దగ్గర రాలేదు. కాబట్టి ఉపన్యాసాలతో ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ప్రజల లోపల ఉన్న ఈ కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, అవినీతి ఇష్యూ కావచ్చు, నిరుద్యోగ సమస్య గురించి కావచ్చు మీరు బలంగా చెప్పగలుగుతారు. అన్నీ చేసి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక 2 అవర్స్ మీరు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పటాపంచలు చేయండి అని అంటే ఉన్న ఒక్కరోజు అవకాశాన్ని ఆయన నా మాట మీదకి వెళ్ళి ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశాడు. కానీ లాస్ట్ మినిట్లో 3 గంటల ముందు రద్దు చేసుకున్నాడు. ఆ ఒక్క ప్రెస్ మీట్ అయినా బాగుండేది. లేదు కాళేశ్వరం అప్పుడు ఆయనే బాధ్యత కలిగిన ఇరిగేషన్ మినిస్టర్గా, ఆయనే ఇరిగేషన్ మినిస్టరు, ఆయనే ముఖ్యమంత్రి. ఆయన హెలికాప్టర్లో పోయి ఎఫ్ఐఆర్ కాపీ చేతిలో పట్టుకొని ఎవడో వీడిని నేను వదిలిపెట్టాను, పండబెట్టి తొక్కుతాను, లేకపోతే ఆయన భాషలో ఏదైనా ఒక మాట చెప్పి ఇంత నీచమైన పని చేస్తారా అని దాన్ని ఆ రకంగా కనుక ఆయన నేను దీని మీద ఎంక్వైరీ చేస్తాను, 3 నెలల్లో తిరిగి కడతాను అని ఒక అష్యూరెన్స్ ఇచ్చుంటే ఆయనే ముఖ్యమంత్రి వాళ్ళు. అంటే శిశుపాలుని తప్పులు 100 అయినాకనే కదా శిరచ్ఛేదం జరిగింది. నేను అనేది ఏంటంటే ఒక్కొక్కటి కేసీఆర్ ఓటమికి కారణమైనవి. రెండవది ఏంటంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా నాకు ఒక్కొక్కటి రాసుకుంటూ పోతే 26 కారణాలు వచ్చినాక నిద్ర వచ్చింది. ఇక వద్దులే ఇక రాయడం ఎందుకు అంటే 26 తప్పులు చేశాడు ఆయన. 26 అవకాశాలను దేవుడు ఇచ్చాడు ఆయనకి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి. 26 ఎటువంటి అంటే ఏ ఒక్కటి జాగ్రత్త పడ్డా అధికారంలోకి వచ్చేవాడు. 26 నుంచి పైకి చెప్పండి ఒక 4-5. ఆయనకే చెప్తాను నేను. చెడును చెవిలో చెప్పమన్నారు, మంచిని మైక్లో చెప్పమన్నారు. నువ్వు మంచి మైక్ పెడితేనే ఎట్లా చెప్తా అంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఆయనకు తెలుసు అవన్నీ. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అన్నీ తెలిసినాయి. మరి నేను చెప్పలే. అయితే ఇంత కోపం ఉన్నప్పుడు తిట్లు రావా? తిట్లు వచ్చినంత మాత్రాన కన్న తండ్రిని కూడా తిడతాం కదా మనం, అన్నం కూడా తిడతాం కదా. అంత మాత్రాన అవి బూతులు కాదు కదా. రేవంత్ రెడ్డి తిట్లకు నా తిట్లకు తేడా లేదా? చాలా. రెండవది మనం తెలంగాణ అస్తిత్వ వేదిక పెట్టాం. అస్తిత్వ వేదిక మీద కూడా చెప్పాను నేను. నాకు 3 నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ అని చెప్పాను. రెండవది ఈ ఆన్సర్ ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేయాలన్నది. తెలంగాణ వాదులు ఉత్త ఆవేశపరులు కానీ మంచివాళ్ళు అని దాశరథి రంగాచార్య కామెంట్. ఈ ఆవేశము దురాలోచనతో కాదు కానీ దూరాలోచన లేక రేపు ఏం చేయాలి అప్పుడు పొట్టు తిడతారు. మన నేను పేర్లు చెప్పాను, అందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి. ఓ 2 ఛానళ్ళు ఉన్నాయి, ఓ 2-3 వ్యక్తులు ఉన్నారు. పొద్దున్న లేస్తే ఛానళ్ళల్లో పొట్టు తిడతారు. అప్పుడు కేసీఆర్ తిట్టింది, ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అంటే ఇట్లా తిట్టి వీళ్ళని పలచన చేస్తున్నారు. కానీ ఎవరిని లేపాలి? మళ్ళా నువ్వు అందరిని ఇట్లా తిట్టుకుంటూ పోతే అంతిమంగా నీకో విజన్ ఉండాలి కదా. నువ్వన్నా అటువంటి సమర్థవంతమైన పాలకునికి ఎదగడానికో పార్టీ పెట్టుకోవాలి. లేదు అనంటే ఎవరైతే బాగుంటుంది తెలంగాణ అవసరాలకు, తెలంగాణ ప్రజలకు,
తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సంక్షేమానికి అని ఒక విజన్ నీ లోపల ఉండాలి. నువ్వు అందరినీ తిట్టుకుంటూ పోతే నీ వల్ల సమాజానికి ఏం లాభం అని నేను అడుగుతున్నా. నీ ఛానళ్ళ వల్ల ఏం లాభం, నీ 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 అరుపుల వల్ల ఏం లాభం, నీ తిట్ల వల్ల ఏం లాభం? అప్పుడు ఆయనని తిట్టి ఆ ప్రజల లోపల పలచన చేస్తారు, ఇప్పుడు ఈయనని తిట్టి ప్రజల లోపల పలచన చేస్తారు. రేపు ఇంకెవడు వస్తాడో వాడిని తిడతారు మీరు. ఈ తిట్ల పురాణమేనా? మనకు తెలంగాణ ఎట్లా బాగుపడాలి, భవిష్యత్తు ఎట్లుంటుంది? ఇప్పుడు ఏ పాలకుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు కాదు, ధర్మరాజు కాదు. అందరి లోపల మచ్చలు ఉంటాయి. ఉన్న దానిలో బెస్ట్ ఏరుకోవాలి కదా. ఎవరికి తెలంగాణ బిడ్డల పట్ల ప్రేమ ఉంది, ఎవరి తెలంగాణ పట్ల అవగాహన ఉంది, ఆ కోణం ఒక్కటే కేసీఆర్ను కానీ ఆ పార్టీని కానీ వాళ్ళు చేసిన విధానాలను కానీ డిఫెండ్ చేయడానికి కారణమవుతున్నది. నాకు అందరిని తిట్టుకుంటూ పోయే వాళ్ళలో నేను ఉండను. రెండవది ఏంటంటే, నేను నికార్సైన తెలంగాణ వాదిగానే ఉంటా తప్ప రాబోయే రోజుల్లో కూడా ఏ పదవి ఆశించకుండా తెలంగాణకి ఏది మంచిదో, ఎవరు మంచి చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తుంటాం. ఏమన్నా వాళ్ళు తప్పులు చేస్తే నేను ఎప్పుడూ వెనకాడలే. చైర్మన్ ఉన్నప్పుడు మాట్లాడినా పరుష పదాలు కాకుండా కొంచెం మామూలు పదాలలో అప్పుడు కూడా మందలించాం. పునరాలోచించాల్సి ఉంటుంది, ఇది సరే ఏందో కాదు పరిశీలించాల్సి ఉంటుంది, ఈ భాష మాట్లాడినాం. ఇప్పుడు కూడా ఆ మందలింపులు నా నుంచి ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి. వాళ్ళు చేసే తప్పులను నేనేమి దాచట్లేదు. ఒక రకంగా వాళ్ళకు మందలింపుగా ఉంటుంది ప్రజల లోపల, వీళ్ళని మీరు సరి చేసుకోండి అని చెప్పి. నేను ఒక వీడియోలో ఎక్కడనో ఒకడ ఇట్లా అన్నా, ఈ పార్టీ ప్రక్షాళన కావాలి, ఈ పార్టీకి నాయకత్వం కావాలి, ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని అంటే పార్టీలలో బలహీనంగా ఉన్న పార్టీ ఏంటంటే క్యాడర్ ఉండి బలహీనంగా ఉండి, ఇప్పుడు ఒక రంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కంటే బలమైన పార్టీ దక్షిణ భారతదేశంలో కాదు, ఉత్తర భారతదేశంలో కూడా లేదు. ఎందుకంటే అసలు ఆ పార్టీ కార్యాలయమే